ఒకటి భరత చక్రవర్తి, 2 జంక అరిణ రూపంలో ఏణ భరతుడు, 3 పరమహంస రూపంలో జడభరతుడు. భరత చక్రవర్తి లేడిని పెంచుకునేదాన్ని నిరంతరము స్మరణ చేయుడుచే హరిణాభరతుడైనాడు. తర్వాత జడభరతుడే గత జన్మలో తాను పెంచిన హరిణమే రహు గణ గణ మహారాజుగా ఆవిర్భవించి జడభరతం ద్వారా జ్ఞానోపదేశం పొందిన కృతార్థుడైనాడని వ్యాఖ్యానించిన ప్రామాణిక వచనం ద్వజ్జననం వచన సమాధారణయం సంస్మరణయం. తర్వాత లోకాధివర్ణం సప్తాహ విధిగా వినుచున్న పరీక్షిత్ మహారాజుకు ఆపేక్షతమా కాదా అను శంకకు యోగేంద్రుల వారు ఈ లోకమంతా భగవంతుని యొక్క స్థూల రూపమును ధ్యానించమని చెప్తున్నారు. లోక సంస్థ గీతామయ త్రావణోపాధ్య త్వామీశ్వరస్య స్థూలం వపు సకల జీవ నీ కాయధామ. షష్ఠమస్కందమును పుష్టిలీల అనే వ్యవహారం. పోషణ తదనుగ్రహ అను హరి యొక్క అనుగ్రహమునకు పోషణము పుష్టి అని పేరు. ఏ కర్మ చేత ఎవరిని ఎట్టి స్థానంలో ఉండవల్లో అట్టి స్థానం స్థిరమగినట్టు చేయటే పుష్టి అని అర్థం. చేయవలసిన పనులు విడిచిపెట్టినప్పటికీ భగవద్భక్తి సంబంధమచే అతనికి పత్రము లేదు. ఔన్నత్యమై ఉండును అను విషయమును పుష్టిలీల ద్వారా స్పష్టమగను. భూలోకములో పాతకం చేసినప్పటికీ భగవద్భక్తి ఉండడిచే అజామీలుడు సద్గతిని పొందను. పాపములు ఆచరించినప్పుడు అజాయ మీలతి ఇత్యాజమీల. ఆ విద్య లేక అజ్ఞానం చేత కూడిన ఉన్నాడు కావున అజామీలుడని అర్థం. నారాయణ నామస్మరణం చే విష్ణుదూతలలో అజ్ఞానం చేత కూడి ఉన్నవాడు కావున అజామీలుడు అని అర్థం. నారాయణ నామస్మరణం చే విష్ణుదూతలతో వైకుంఠమును వెళ్ళినప్పుడు అజేన జన్మరహితేన విష్ణున ఆసమంతాత్ మిలత్ ఇది అజామీల అని నిర్వచనమును బట్టి పుట్టుకలేని పరమాత్మ నిండుగా కలిసి ఉన్నాడు గాన అజామీలుడైనాడని మొదటి 3 అధ్యాయాల ద్వారా భగవన్నామ మహత్యమం వివరించబడింది. ఇక దేవలోకాధిపతి అయిన ఇంద్రుడు విశ్వరూప ఉత్తరాసుర మరుదేవతలను వధించినప్పటికీ అది మహాపాపమైనప్పటికీ భగవంతుని యందు అంచలమైన భక్తి కలిగి ఉన్నచే ఉద్ధరించుటకు జరిగింది. వృత్తాసురుని పూర్వజన్మ వృత్తాంతములో చిత్రకేతు నారద మహర్షి వలన సంకర్షణ విద్యను పొంది హంకృతి చే పరమేశ్వరుని నిందించగా పార్వతీదేవి చిత్రకేతువును శపించుట సంఘటన అనుగ్రహపూర్వకంగానే జరిగింది. యదేహ భూయో మహతం న కర్తాపుత్ర కర్తాపుత్ర కిలిం విషం పుత్ర. ఇకపై మహాత్ముల పట్ల అపరాధము చేయవద్దని మందలించినది. అసుర జన్మను పొందమని శపించినది. తర్వాత అనుగ్రహించినది. చిత్రకేతు ప్రతాప శాపం మీయగలిగినప్పటికీ క్షమింపు అని కోరినాడు కానీ శాపమోక్షం ప్రసాదించమని అడగలేదు. ఇది నారాయణ భక్తుల విశిష్టత అని పరమేశ్వరుడు పార్వతితో చెప్పుట ఒక ప్రత్యేకత. నారాయణ పరాహ సర్వేణ కృతస్య బిభ్యతి స్వర్గాపవర్గ నరకేష్యసి కేశపి తుల్యార్ధదర్శన. 6వ అధ్యాయం 17, 6వ స్కందం 17వ అధ్యాయంలో 22వ శ్లోకం ఇచ్చట విష్ణు భక్తులు సర్వమోక్ష స్వర్గ మోక్ష నరకములను సమాన దృష్టి కలిగి ఉందరు అని విష్ణు భక్తుల సమదృష్టికి ప్రతిపాదింపబడింది. పుష్టిలీల తర్వాత 7వ స్కందమునకు ఊతిలీల అని పేరు. ఇందులో అధ్యాయంలో 15. ఊతి అనగా వాసన లేదా సంస్కారం అని అర్థం. ఈ పని చేసింది నేను, ఈ ఫలం అనుభవించేవాడు నేను అను రూపముగా ఉన్నదాన్నే వాసన అందరూ. హిరణ్యకశిపులకు విష్ణుమునందున్న ద్వేషము అసురవాసనగును. ప్రహ్లాదునకు విష్ణుమునందున్న పరానురాగం భక్తి సురవాసనగును. భగవద్దర్శనార్థం సనత్కుమారుడు సనత్జాతులు వైకుంఠమునకు రాగా ద్వారపాలకులైన జైవిజువులు అడ్డగించారు. కోపించిన సనకాదులు 3 జన్మల పరమాత్మ వైరము కలిగి ఉండమని శపించరు. ఫలితముగా జయ విజయులు హిరణ్యకశిపుడు రావణ కుంభకర్ణ శిశుపాల దంతభక్త రూపములుగా జన్మించారు. శపించిన సనకాదులు ప్రహ్లాదునిగాను విభీషణుగా అవతరించినట్లు ఈ సందర్భంగా శత్రు శిక్షణ భక్త రక్షణకై మహావిష్ణువు వరాహ నారసింహ రామకృష్ణ రూపములుగా 4 అవతారములను గ్రహించిన భగవంతుడు శత్రుభక్తులకు ప్రేమభక్తులను ఉద్ధరించినట్లే అవతారములు ఎక్కువగా స్వీకరించింది. దీన్ని బట్టి పరమాత్మ యొక్క కృపాదృష్టిని తెలుసుకొనవచ్చును.
ప్రహ్లాదుని స్మరణ భక్తి ప్రతీకగా పెద్దలు చెప్పుతారు. ప్రహ్లాద స్మరణే తల్లి గర్భంలోనే ఉండగానే నారద మహర్షి మహాభాగవతుడిగా కీర్తింపబడినాడు. స్వార్థమను శబ్దానికి నిర్వచనం నిస్సు ప్రహ్లాదుడు దైత్యకుమారుతో ఏకాంత భక్తి గోవిందో ఎస్ సర్వత్ర తదీక్షణం అనన్యమైన విష్ణు భక్తి అంతటా విష్ణుమనే దర్శించడం అనేది స్వార్థమని వివరించినాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదంతో హరి ఎక్కడ క్వాస్వవు 7వ స్కంధంలో 8వ అధ్యాయం 13వ శ్లోకం అని అడగగా ప్రహ్లాదు సర్వత్ర ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు అని. హిరణ్యకశిపుడు అంతటా ఉన్నాడు. హిరణ్యకశిపుడు కస్మా స్తంభేన ఈ స్తంభమున ఎందుకు లేడు అనగా ప్రహ్లాదుడు దృశ్యతే నాచే చూడబడుచున్నాడని తాను భగవంతుడు నృసింహ రూపముగా స్తంభములను దర్శించుటేగాక తండ్రి అయిన హిరణ్యకశిపునికి భగవద్ దర్శనం చేయించినాడు. నృసింహస్వామి సాక్షాత్కరించిన తర్వాత 49 శ్లోకములతో ప్రహ్లాదుని స్తోత్రం అద్వితీయమైంది. అది అనవరతము జపించదగినది. శ్రీమద్ భాగవతంలో ప్రధానంగా స్తోత్రములు 1, 2 గీతములు, 3 ఉపదేశములు, 4 సంఘటనా విశేషములు అనగా 4 అంశములు కలవు. వాటిని అత్యంత శ్రద్ధగా శ్రవణ మనన నిధిధ్యాసన చేసిందో భగవత్ సాక్షాత్కారము అని శాస్త్రోక్తి. ఈ స్కందములలో చివరికి 5 అధ్యాయంలో నారద మహర్షి ధర్మరాజునికి ధర్మోపదేశం చేయటం విశేషములు కలవు.